ఆయనకి పోయి చెప్పిండు ఆయన ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది జాదో ఇండిపెండెంట్ పాస్ చేస్తే కష్టంని ముందుగానే ఆయన జైలుకి వచ్చి జైల్లో ఉండడం ఎమర్జెన్సీలో ఆయనకి ఒక పేరు ఉంది రిప్యుటేషన్ ఉంది ఇది పెద్ద సమస్య అవుతుంది అని ఆయన చెప్పింది ఏం చేయాలి అంటే మీరు చూసుకోండి మన అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం ఏంటంటే సో నెగిటివ్ ఆయన ఆర్డర్ ఇష్యూ చేసిండు తెలుగు మీడియం విద్యార్థులు వస్తే తెలుగు క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి తెలుగును రాష్ట్రానికి ఆయనకి హక్కు ఉండాలి ఆయన ఇష్టం విద్యార్థి డిసైడ్ సో ఫ్రమ్ 10% మన గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు ఒరిజినలీ 9-10% వస్తున్నారు అది ఆర్డర్ పాస్ అయినాక సడన్లీ అది జంప్ అయింది 30% మన 50% అయిపోయింది నెక్స్ట్ మళ్ళా 70-80 ఇప్పుడు 90% విద్యార్థులు తెలుగు మీడియం విద్యార్థులు ఇప్పుడు క్యాంపస్లో ఉన్నారు ఆ విద్యార్థుల ద్వారానే ఇది మూమెంట్ నడుస్తుంది అంటే భాషా సమస్య ఎట్లా వచ్చింది తెలంగాణ ప్రజలకి ఏమేమి చేసిండ్రు అంటే నిజాం కాలం నుంచి ఒకసారి చూస్తే నిజాం కొన్ని క్వశ్చన్స్ మీద కొన్ని సమస్యల మీద ఆయన ఉదారవాది ఒకటి కుమ్రం భీమ్ది వచ్చింది కదా కుమ్రం భీమ్కి చంపేసిండు పోలీసులు పోయి సో ఈయన ఉర్దూ పేపర్లో చదివిండు ఉస్మాన్ ఖాన్ ఆయన చెప్పిండు ఏమవుతుంది ఇది ఆదిలాబాద్లో ఎవరు కుమ్రం భీమ్ అంటే సార్ ఆయన అది ఆదివాసీ ముఖ్య అన్న మిమ్మల్ని అడిగిందా సార్ నిజాం మిమ్మల్ని అడిగాడు నాకు లేదు అది పేపర్ చదివి కోటియర్స్ సో ఆయన జర్మనీ నుంచి హెమెండ్రాఫ్ అని ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఆయన పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆయన అక్కడనే ఉంటాడు ఆదిలాబాద్లో గోండ్ ఏరియాలో ఆయన భార్య అక్కడనే చనిపోయింది అక్కడనే క్రిమేషన్ అయింది ఆమె ఆదిలాబాద్ నుంచి ఎక్కడ సార్ ఆదిలాబాద్ ఆ ఊర్లో గోండ్ విలేజ్ ఉంది ఒకటి గోండ్ విలేజ్ అక్కడనే ఉంటాడు ఆయన పోలే వాపస్ జర్మనీ పుస్తకాలు రాసిండు ఆయన వచ్చిండు అది జడ్మెంట్ ఇచ్చిండు నిజాంకి పంపిండు అది ఆదివాసుల భూమి ఉంది ఆ భూమి మీద మనం పోయి కబ్జా చేసుకుంటే అన్యాయం కదా సో అన్యాయం చేస్తే మన ఆదివాసీలు ఎట్లా బతకాలి రివోల్ట్ చేసిండు రివోల్ట్ చేస్తే చంపితే అది అన్యాయం కదా చాలా భయంకరం సో మన రేపు పెద్ద సమస్య వస్తుంది అని చెప్పిండు ఆయన చెప్తే ఆయన ట్రైబల్ రైట్స్ అని ఒక లా ఒక కానూన్ తయారు చేసింది అది అన్నీ ఖతం అవుతున్నాయి ట్రైబల్ రైట్ సో ఈ స్ట్రగల్స్ అంటే మనం ఇప్పుడు మనకి ఏమైంది ఆ పీరియడ్లో అంటే ఇది మిలిటరీ రూల్ ఖతం అయినాక ఎలక్షన్స్ అయినాయి 52లో బుర్గుల్ రామకృష్ణరావు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు బుర్గుల్ రామకృష్ణరావు చీఫ్ మినిస్టర్ అయినాక మేమేమనుకున్నామంటే మనకి ఇప్పుడు జాబ్స్ దొరుకుతాయి మనోడు కదా అది మిలిటరీ రూల్ పోయింది ఆ బెంగాలీస్ టామిలియన్స్ మలయాళీస్ ఆంధ్రాస్ అందరు పోయింది ఆఫీసర్స్ ఇప్పుడు మన రాజ్యం వచ్చేసింది సో మనకి జాబ్ దొరుకుతాయి అంటే దొరకలేదు అంటే మనోడు ముఖ్యమంత్రి ఉన్నాడు జాబ్ ఇస్తలేడు మళ్ళీ ఆంధ్రాలో వస్తున్నాడు ఆ పీరియడ్ సో సిటీ కాలేజ్ నుంచి బురుగుల నరసింహరావు ఆయన బురుగుల రామకృష్ణరావు అన్న కొడుకు ఆయన బురుగుల నరసింహరావు అప్పుడు స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈ ఇష్యూ మీద జాబ్స్ ఇష్యూ నేను సిటీ కాలేజ్లో ఇంటర్మీడియట్లో చదువుతున్నా నేను సిటీ కాలేజ్ కమిటీకి నేను యాక్షన్ కమిటీ సెక్రటరీ అని సో ఒక 100-200 విద్యార్థులు ఉన్నారు సిటీ కాలేజ్ గేట్ నుంచి వెళ్ళి మేము పోయి కలుస్తాం మేము బురుగుల రామకృష్ణరావు కలిసి ఆయనకి చెప్తాం తెలంగాణ ప్రాంతం కానీ హైదరాబాద్ స్టేట్ కానీ లోకల్స్కి జాబ్ ఇవ్వాలి అక్కడ నుంచి మేము పోతున్నాం మదీనా హోటల్ దగ్గర మాకు ఆపేసింది పోలీసులు అంటే వార్నింగ్ చేయలే లాఠీ చార్జ్ చేయలే టియర్ గ్యాస్ చేయలే
ఫైరింగ్ చేశారు. 22 విద్యార్థులు చనిపోయారు. అప్పుడే అంటే 52 అవుతుంది ఇది. అంటే తెలంగాణ మూమెంట్ అంటే బిఫోర్ తెలంగాణ మూమెంట్ ముల్కీ ఆయన పెట్టిండు కదా గ్రాడ్యుయేట్ పాన్ షాప్. మళ్ళీ ఇది బురుగుల రామకృష్ణరావు వచ్చినాక ఇది ఆందోళన వచ్చింది. 3 దినాలు నడిచింది. అది క్రూయల్టీ చూడు నువ్వు, నిర్దయత ఎట్లా ఉంది అంటే శవాలు వాపస్ చేస్తలేదు. సో ఒక 20,000 ప్రజలు అక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర జమ అయిపోయింది. సో అప్పుడు ఈ కమ్యూనిస్ట్ లీడర్స్, సోషల్ లీడర్స్ అందరూ వచ్చిండ్రు. అక్కడ వచ్చి మళ్ళా కలిసి బురుగుల రామకృష్ణరావుకి అందరు చెప్పిండ్రు, ఏంటి అరే శవాలు వాపస్ చేయాలి కదా, శవాలు ఎందుకు వాపస్ చేస్తారు, ఏం అడుగుతున్నారు, ముల్కీ రూల్స్ మీద అమలు చేయాలి, మాకి ఉద్యోగాలు కావాలి. అప్పుడు ఉర్దూ భాష కదా, ముల్కీ రూల్స్ పర్ అమలు కరో, హమ్కో నౌకరీ చాహియే. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఎట్లా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అట్లనే జాబ్ను దొరుకుతుంది. ఓన్లీ క్లాస్ ఫర్ ఎంప్లాయీస్, చపరాశి జాబ్ దొరుకుతుంది. సో అది ఫౌండేషన్ ఉంది. తెలంగాణ మూమెంట్కి ముల్కీ మూమెంట్ కానీ, సిటీ కాలేజ్ ఫైరింగ్ కానీ, ఆ సిటీ కాలేజ్ మూమెంట్ కానీ ఒక ఫౌండేషన్ అట్లా తయారైంది. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అయినాక అంటే ఆంధ్రప్రదేశ్ సమస్య వస్తే 56లో, 52లో ప్రజాస్వామ్యం వచ్చింది హైదరాబాద్ స్టేట్లో, 56లో రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చింది. రీఆర్గనైజేషన్ కమిషన్ చాలా క్లియర్లీ రాసింది, తెలంగాణ ప్రాంతంకి ఆంధ్ర ప్రాంతంతో మర్జ్ చేస్తే తెలంగాణ సర్వనాశం అయిపోతుంది అని రాసిండు. ఎందుకు రాసిండు? అంత చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది, చాలా సబ్ భాష ఉంది. ఎందుకు రాసిండు? చూసిండు ఆయన మెంటాలిటీ, ఒక పాలిటిక్స్, సంస్కృతి అంతా చూసి ఆయన అనుకున్నాడు ఈ తెలంగాణకి తినేస్తాడు ఈ ఆంధ్ర మెంటాలిటీ, డామినేషన్, కంట్రోల్. ఎందుకంటే డైరెక్ట్లీ బ్రిటిష్ రూల్ ఉంది కదా అక్కడ. మన మీద బ్రిటిష్ రూల్ లేకుండే, మనకి ఏమీ స్లేవరీ రాలే. అది ఆంధ్ర ప్రాంతంలో ఉంది స్లేవరీ, మన మీద అది లోకల్ మంచి కదా ఆయన నిజాం. ఆయన బట్టలు, ఆయన భాష, అది అంతా చూస్తే లోకల్ మంచి. ఇక్కడే పుట్టిండు, ఆయన తండ్రి ఇక్కడ పుట్టిండు, ఆయన తండ్రి మన గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అందరూ ఇక్కడే పుట్టిండు, ఇండియన్స్ అందరూ. సో మనకి స్లేవరీ ఎక్కడ ఉంది? బట్ ఇది అంతా చూసి ఆయన అట్లా రాసిండు, పర్వా చేయలే, బాధలు పెట్టిండు. సో బురుగుల రామకృష్ణరావుకి ఢిల్లీ పిలిచిండు నేను. ఇది చెప్తే చాలా, అంటే నేను చాలా మీటింగ్లో చెప్పిన, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా కోపం వస్తుంది ఇది చెప్పకపోయేవారికి. నా ఫ్రెండ్ ఆయన బురుగుల నరసింహరావు, నిన్నే ఫోన్ చేసిండు, చాలా బీమాలు ఉన్నాడు ఆయన. ఆయన నిజాం కాలేజ్ నుంచి ఎంఏ చేసిండు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిండు, అంటే సిపిఐ ఆర్గనైజేషన్. మేము హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నాం, మేము సోషలిస్ట్ పార్టీతో సంబంధాలు. బురుగుల రామకృష్ణరావు ఢిల్లీకి పోయి అందరు కాంగ్రెస్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ అందరు జమాయి ఆయనకి చెప్పిండ్రు, మనకి ఆప్షన్స్ ఉన్నాయి, మనకి తెలంగాణ కావాలి, లేకుంటే హైదరాబాద్ స్టేట్ కంటిన్యూ కావాలి. నో క్వశ్చన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పోయిండు 3 దినాలు అక్కడ ఉన్నాడు. ఆయన మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది అని చెప్పిండు. తర్వాత ఏమన్నా కానీ ఆయనకి హక్కు ఉంది కదా చెప్తాను, ఆయనకి భయం ఎందుకు? ఆయనకి తీసేస్తాడు ఏమో నరు, చేసుకోండి. బట్ నీ స్టాండ్ ఉంటుంది కదా, ఒక చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఒక స్టాండ్ ఉంటుంది. ఒక మంచి తెలంగాణ కోసం ఆయన ముఖ్యమంత్రి పోస్ట్కి పర్వా చేయలే, వదిలేసిండు అని. బట్ ఆయన కుంగిపోయింది, ఒప్పుకున్నాడు. నెక్స్ట్ డే వస్తే చాలా గడబడైంది. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ పోయి అడిగారు, ఏంటి ఇది, ఏం చేసినాం, యునానిమస్ రెజల్యూషన్ ఉంది కదా మనది, నీకు ఏం చెప్పినాం మేము, ఐదర్ తెలంగాణ ఆర్ హైదరాబాద్ స్టేట్ కంటిన్యూ కావాలి, ఇది ఎందుకు చేస్తాం? ఇది ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో ఒక నాయకులు తర్వాత ప్రజల మధ్య ఒక చాలా పెద్ద గ్యాప్ ఉంది, అండర్స్టాండింగ్. ప్రజలు ఒక
టైప్ జీవితం ఉంది ప్రజలది. ఆ నాయకులు వేరే సామంతి సిస్టమ్ లేకుంటే నాన్ తెలంగాణ సిస్టమ్కి ఫాలో చేస్తున్నాం. వే ఆఫ్ లైఫ్, భోజనాలు, మ్యూజిక్ అనుకోండి, క్లాసికల్ మ్యూజిక్ కానీ ఇది అంతా నాన్ తెలంగాణ మెంటాలిటీ అది వచ్చేసింది మన నాయకులు. బొగ్గు రామకృష్ణరావు కానీ, చెన్నారెడ్డి కానీ, దేవేంద్ర గౌడ్ కానీ, చంద్రశేఖరరావు కానీ సేమ్ మెంటాలిటీ. తెలంగాణ కోసం ప్రేమ అయితే చాలా పెద్ద మాట ఉంది. ప్రేమ కొని పర్వాలేదు, తెలంగాణ ప్రజలంటే ఇట్లా మెంటాలిటీ ఉంది. అది మనకి అండర్స్టాండింగ్ కావాలి, లేకుంటే మళ్ళీ మనకి ఒక్కసారి దోకాలి. ఇది అర్థం కావాలి మనకి క్లియర్. తెలంగాణ, హైదరాబాద్, కర్ణాటక, మరాఠ్వాడాలో ఇది చాలా పెద్ద సమస్య. ఓల్డ్ హైదరాబాద్ స్టేట్ ఏరియాలో మరాఠ్వాడా ప్రజల్ని చాలా రెస్ట్లెస్, పరిశాన్. గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్లో అయితే నేను ఒక 40 సార్లు పోయి వచ్చాను మీటింగ్స్ అటెండ్ చేస్తాను. హైదరాబాద్, కర్ణాటక మీటింగ్స్ సేమ్ సమస్యలు. టీచర్ జాబ్, గుల్బర్గా గ్రాడ్యుయేట్స్కి ఒక టీచర్ జాబ్ ఇవ్వరు. ప్రైమరీ స్కూల్ టీచర్ జాబ్ దొరుకుతుంది. సౌత్ కన్నడ నుంచి వస్తున్నాం, బెంగళూరు, మైసూర్ నుంచి వస్తున్నాం, తుమ్కూరు. ఇక్కడ ప్రజలకి ఏమీ లేదు. సో అక్కడ మీటింగ్స్ అవుతుంది. ఒక 2 months బ్యాక్ చాలా పెద్ద మీటింగ్, మహాసభ అయింది. ఆ సభ నేను చెప్పిన ఏం లాభం ఇది, నువ్వు ముల్కీ రూల్స్ మీద అమలు చేయాలంటే ముల్కీ రూల్స్ అయితే ఖతం అయిపోయినాయి. బట్ అమలు చేయాలి అంటే అమలు చేయరు. ముల్కీ రూల్స్ ఉంటాయి బట్ అమలు కాదు. సో నువ్వు సపరేట్ హైదరాబాద్, కర్ణాటక చెప్పు, అప్పుడే నీకు ముక్తి, లిబరేషన్ వస్తుంది. లేకుంటే ఏం రాదు. సేమ్ సమస్య. ఆ లీడర్షిప్, హైదరాబాద్, కర్ణాటక లీడర్షిప్ ప్రజల మధ్య చాలా పెద్ద గ్యాప్. మరాఠ్వాడాలో సేమ్ సమస్య. లీడర్షిప్ అంతా చాలా ఎలీట్ లీడర్షిప్ ఉంది. ముఖ్యమంత్రి అయిపోతారు మహారాష్ట్ర, 4 ముఖ్యమంత్రి పోస్ట్ దొరికింది. బట్ ప్రజల కోసం ఏమి లేదు. మరాఠ్వాడా ప్రజల కోసం ఆలోచన లేదు. వర్కింగ్ పోనీ అది చాలా పెద్ద మాట. ఈ ఆలోచన లేదు. అరే మన ప్రజలకి కావాలి కదా, ఇరిగేషన్ కావాలి, జాబ్స్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, లేదు. సో ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ నిజాం కాలంలో ఏ స్టేట్ కానీ, నిజాం స్టేట్, మైసూర్ స్టేట్, ట్రావెన్కోర్ స్టేట్, కాశ్మీర్ స్టేట్, నిజాం కాలంలో ఆ కాశ్మీర్ మహారాజా కాలంలో, ఆ మైసూర్ మహారాజా కాలంలో ఒక ఫ్యూడల్ సిస్టమ్ తయారైంది. ఆ ఫ్యూడల్ సిస్టమ్ ఒక యాంటీ పీపుల్ సిస్టమ్ ఉంది, ప్రజా విరోధి సిస్టమ్ ఉంది. ఆ ప్రజా విరోధి సిస్టంలో మనం పుట్టినాక ప్రజల కోసం ప్రేమ ఉండదు. ప్రజలంటే మనకి పాతకాలం నుంచి చూడండి బేకార్. అంటే ఆ దినాల్లో ఒక శబ్దం ఈవెన్ తెలుగు భాషలో యూజ్ చేసింది, చిల్లరు అని చెప్తారు ఊర్లో. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అది రెడ్లు ఉన్నారు, వెలుమరు ఉన్నారు, మిగతా పాపులేషన్ చిల్లర. అంటే 90% ప్రజలకి చిల్లరని ఎలక్షన్ వస్తే అది చిల్లరని చెప్తాం. ఈ చిల్లర్స్కి మనం మొబిలైజ్ చేసుకోవచ్చు. మనం చెప్తే ఓటు ఇచ్చేస్తాం. ఆ మెంటాలిటీ పోతలేదు. అది కాస్ట్ ఇష్యూ లేదు. దేవేంద్ర గౌడ్కి కాస్ట్ ఏముంది? కాస్ట్ సమస్య ఇక్కడ. ఆయన అయితే బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకు చేసాడు? మేము చాలా మంది, నేనైతే చాలా చేసిన. ఇనాం ఇక్కడ నుంచి పోయి నేను ఆయన దగ్గర పంజరాయిలో కూర్చొని ఆయనకి చెప్పాలి, ఆయన గట్టిగా ఉండాలి, నువ్వు పర్వా చేయకు, ఒక డిస్టిక్లో ముందు కదా మనం డెవలప్ చేద్దాం ఆర్గనైజేషన్కి, నల్గొండ డిస్టిక్ తర్వాత మనం వేరే డిస్టిక్లో చేద్దామని అంతా చెప్పినా ఎస్ అని చెప్పిట్టు సడన్లీ ఒకరోజు పేపర్లో వచ్చేసింది, పోయి తెలుగుదేశం పోయిండు, ప్రజారాజ్యంకి పోలేదు, తెలుగుదేశం డైరెక్ట్లీ వెళ్ళిపోయాడు. సో ప్రజల కోసం ప్రేమ లేదు. ఇటువంటి సమస్య మనం చూస్తే వేరే ఆంధ్ర ప్రాంతంలో లేదు ఇటువంటి సమస్య. అక్కడ బ్రిటిష్ బ్యూరోక్రసీ, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, బ్రిటిష్ స్కూల్స్, బ్రిటిష్ కాలేజెస్, అక్కడ వేరే ఎడ్యుకేషన్ ఉంది, వేరే మెంటాలిటీ ఉంది, వేరే రిలేషన్షిప్ ఉంది రూల్డ్ అండ్ ది రూలింగ్ క్లాస్ మధ్య. ఇక్కడ రిలేషన్షిప్ ఫ్యూడల్ అయిపోయింది. ఆ ఫ్యూడల్ మెంటాలిటీ నడుస్తుంది.
అది ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే మనం చాలా ఆలోచన చేసినాం, అందరూ చేస్తూనే ఉన్నారు. ఎందుకు అవుతుంది ప్రతిసారి మనకు ఎందుకు దుకాయిస్తున్నారు అంటే ఇది కారణం ఉంది. ఫ్యూడలిజం పోలే హృదయంలో అది చాలా గట్టిగా కూర్చుంది ఈ వర్గాలకి, కొన్ని వర్గాలు. వేరే ఏం చెప్పాలి?